దళితులను నైవంచనకు గురి చేస్తున్న దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకే అంబేద్కర్ విగ్రహం పేరుతో మరో వంచనకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం కోడికత్తి సీను కుటుంబ సభ్యులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ సంఘీభావం తెలిపారు. పిల్లి మాణికల గారికి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, పాపమ్మ రమేష్, జ్యోతిబాబు గారికి ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఓటు బ్యాంకు ఆయన పదవికి వచ్చిన తర్వాత పేరుకి కొన్ని పదవులు ఇచ్చి వెనకాల మొత్తం వేరే వాళ్ళ ద్వారా నడిపించడం, వీళ్ళందరినీ కేవలం డమ్మీ చేయటం, నామకేవ సాక్షాలుగా వాళ్ళ పదవులు పెట్టడం, ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ అనేక మంది మీద అత్యాచారాలు ఈ విధంగా చేస్తూ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు దళితులు చేసిన 5 సంవత్సరాలు చేసినవి కూడా అన్ని తీసేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క కోరికత్తి సీన్ విషయం తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు బెయిల్ రాలా. నిజంగా ఇప్పుడే అశోక్ బాబు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ఏ లోపల కానీ బెయిల్ వస్తే అది ఇంకా మంచిది. ఈరోజు సంఘీభావంగా మీరు అందరూ చేస్తున్న దీనికి నిజంగా అందరినీ నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా రేపు 2024లో ఖచ్చితంగా పోతుంది. అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ వస్తుంది. అది ఆల్రెడీ డిసైడ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే అన్యాయాలు ఉన్నాయో వాటన్నింటికి న్యాయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.